విశాఖపట్నంలో అత్యంత విషాదకరమైన స్థితిలో ఓ విద్యార్థిని చూపిన ధైర్యం అందరినీ కన్నీరు పెట్టిస్తుంది. 10వ తరగతి హాల్ టికెట్ తీసుకుని తండ్రి రామకృష్ణతో కలిసి బైక్పై సింహాచలం వెళ్తుండగా బిహెచ్పివి హైవేపై లారీ రూపంలో మృత్యువు వీరిని కబలించింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొట్టడంతో అనుపమ త్రుటిలో తప్పించుకోగా ఆమె తండ్రి కళ్ళ ముందే లారీ చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి అంత్యక్రియలు జరిగిన కొద్ది గంటల్లోనే తన పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలన్న తండ్రి చివరి కోరికను నెరవేర్చడానికి అనుపమ కన్నీళ్లను దిగమింగుకొని పరీక్షా కేంద్రానికి హాజరైంది. నాన్న ఎప్పుడూ మార్కుల కోసం అడగలేదు, కానీ నిన్న మాత్రం బాగా చదువుకోమన్నారు అని ఆ బాలిక రోధించడం అక్కడి వారిని కలిచివేసింది. భారీ వాహనాల నిర్లక్ష్యం వల్ల సామాన్య కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, కేవలం ఇన్సూరెన్స్ అని సరిపెట్టుకోకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి సోదరుడు డిమాండ్ చేశారు. తండ్రి భౌతిక కాయం సాక్షిగా ఆ బాలిక పరీక్ష రాయడం స్థానికంగా ప్రతి ఒక్కరిని కదిలించింది.